నీ కూతురు నిజస్వరూపం ఇది అంటూ సుమిత్ర దగ్గర నిజాన్ని బయటపెట్టి దీప చేతే జోష్న చెంప పగలగొట్టించి షాక్ ఇచ్చిన పారిజాతం. ఈ వీడియో గనుక నచ్చినట్టయితే తప్పకుండా ఒక లైక్ చేయండి. కార్తీక్ అయితే జోష్ననికి కారులో బలవంతంగా ఎక్కించి ఇక బయలుదేరుతాడు. ఇంతలో ఇక మరొక వైపు దీప్ అయితే కంగారు పడుతూ ఇంటికైతే వస్తుంది. కంగారు పడుతూ వచ్చిన దీపను చూసిన పారిజాతం అయితే ఏమైంది, ఎందుకు అంత కంగారు పడుతూ ఇక్కడికి వచ్చావు అంటూ అడుగుతూ ఉండగా, అది జోష్న ఎక్కడా అంటూ అడుగుతూ ఉంటుంది దీప. జోష్న ఇప్పుడు ఎందుకు ఇంకా తను రాలేదు అంటూ పారిజాతం అయితే అంటూ ఉండగా, అది కాదు, తను మా బావ ఫోన్కి నేను ఫోన్ చేస్తే మీ బావ ఇక్కడికి రాడు, తను నా బావ అన్నట్టు మాట్లాడుతుంది. అసలు జోష్న ప్రవర్తన నాకు నచ్చడం లేదు, తనకి ఖచ్చితంగా నేను బుద్ధి చెప్పాలి అంటూ ఇక దీప అంటూ ఉండగా, దానికి బుద్ధి చెప్పడం నీ దాకా ఎందుకే, నేనే దానికి బుద్ధి వచ్చేలా చేస్తాను, ఒక్క పావు గంట వెయిట్ చేయి, దానికి ఏ రకంగా బుద్ధి వచ్చేలా చేస్తానో నువ్వే చూస్తావు కదా అంటూ పారిజాతం అయితే అంటూ ఉంటుంది. అది కాదు, తను చాలా నీచంగా మాట్లాడుతుంది అంటూ అనంగానే, అంతా నాకు తెలిసే మనవరాలా, నేను చూసుకుంటాను కదా, లోపలికి పదా అంటూ దీపనైతే లోపలికి తీసుకువస్తుంది పారిజాతం. ఇంతలో అప్పుడే దశరథ్ అయితే అడుగుతూ ఉంటాడు, ఏమైందమ్మా దీప, వెంటనే ఇలా వచ్చావు, అదేంటి ఇంతకు ముందే పిన్ని నిన్ను ఇంటి దగ్గర దిగబెట్టాను అని చెప్పింది, మరి వెంటనే మళ్ళీ వచ్చావేంటి, ఆయన కార్తిక్ జోష్న ఏరి అంటూ అడుగుతూ ఉండగా, వాడి కోసమే దీప్ ఇక్కడికి వచ్చింది, ఇక్కడికి వచ్చాడేమో తీసుకువెళ్దాము అని, అక్కడ కాంచన ఇంకా రాలేదు అని కంగారు పడుతుందంట, అందుకే దీప్ వచ్చింది అంటూ ఇక చెప్తూ ఉండగా, అవును నిజమే కదా, ఈరోజు వీళ్ళ పెళ్లి రోజు కూడా, జోష్నకి కొంచెం కూడా బుద్ధి లేదు, ఎప్పుడు ఏ పని చేయాలో కూడా తనకి తెలీదు అంటూ దశరథ అయితే కోప్పడుతూ ఉండగా, అదేంటండి దాన్ని కోప్పడతారు, అది మాత్రం ఏం తప్పు చేసిందని, గుడికి ఏదో మొక్కు ఉండడం వల్ల కార్తిక్ని తీసుకుని వెళ్ళింది, అనుకోకుండా తలపోటు రావడం వల్ల ఇంత లేట్ అయి ఉంటుంది, హాస్పిటల్లో ఓపీ దొరుకుండదు అంటూ ఇక చెప్తూ ఉంటుంది సుమిత్ర అయితే. కంగారు పడకు సుమిత్ర, నీ కూతురు ఎంత గొప్పదో నీకు తెలిసేలా చేస్తాను కదా అంటూ తన మనసులో అయితే అనుకుంటూ ఉంటుంది పారిజాతం. ఇంతలో అప్పుడే కార్తీక్ అయితే జోష్నని ఇంటి దగ్గర వదిలిపెట్టి, ఇక నీకు నాకు ఎలాంటి సంబంధం లేదు, నిన్ను ఇక్కడ దిగబెట్టాను కాబట్టి ఇక నేను ఇక్కడి నుంచి వెళ్ళిపోతున్నాను అంటూ ఇక జోష్ననైతే లోపలికి అప్పగించి కార్తీక్ అయితే దీపని చూసుకోకుండా బయలుదేరిపోతాడు. ఇంతలో అప్పుడే దీప అయితే బావా బావా అంటూ బయటికి వస్తుంది. ఇక కార్తీక్ అయితే అది చూసుకోకుండా వెళ్ళిపోవడంతో అప్పుడే పారిజాతం అయితే, మనవరాల నేనున్నాను కదే, నేను నిన్ను తీసుకువెళ్తాను, కానీ నీకు ఇప్పుడు అన్నీ అర్థమయ్యేలా చేస్తాను, నీ జాగ్రత్తలో నువ్వు ఎలా ఉండాలో నీకు తెలిసేలా చేస్తాను, ఒక పావు గంట ఆగు అంటూ పారిజాతం అయితే చెప్తూ ఉంటుంది. అప్పుడిక జోష్న అయితే లోపలికి రాగానే సుమిత్ర అయితే కంగారు పడిపోతూ, ఏమైందమ్మా జోష్న, తలనొప్పి తగ్గిందా, కార్తీక్ ఏడి, నిన్ను ఇక్కడే వదిలేసి వెళ్ళిపోవడం ఏంటి, కనీసం లోపలికైనా వచ్చి ఏమైందో చెప్పాలి కదా, వీడేంటండి ఇంత బాధ్యత లేకుండా వెళ్ళిపోయాడు అంటూ సుమిత్ర అయితే అంటూ ఉంటుంది. అప్పుడే జోష్న అయితే, ఏం చేయమంటావమ్మా, బావకి నేను మరీ పరాయి దాన్ని అయిపోయాను, కనీసం లోపలికి కూడా తీసుకురాకుండా ఎలా బయటే వదిలేసి వెళ్ళిపోయాడో చూసావా, ఎంత దీప తన భార్య అయితే మాత్రం నేను ఒకప్పుడు తనని పెళ్లి చేసుకోవాలని కోరుకున్నదాన్నే కదా, నా గురించి కూడా పట్టించుకోవాలి కదా, కనీసం తన మేనమామ కూతుర్ని అన్న జాలి కూడా లేకుండా ఎలా చేశాడో చూడు అంటూ జోష్న అయితే నటించేస్తూ ఉంటుంది. అప్పుడే సుమిత్ర అయితే, అవును ఎందుకో వాడి ప్రవర్తనలో చాలా మార్పు కనిపిస్తుంది, నిన్ను కనీసం ఒక మనిషినైనా గుర్తించి లోపలికి తీసుకురావాలి కదా అంటూ ఇక సుమిత్ర అంటూ ఉండగా, అప్పుడే దీప్ అయితే, దీంట్లో బావ తప్పేమీ లేదు, బావ ఏదో అడావుడిగా వెళ్ళుంటాడు అంటూ దీప్ అయితే చెప్తూ ఉంటుంది.
ఏంటి మీ బావ హడావుడికి వెళ్ళేది కావాలని వెనకేసుకు వస్తున్నావా? అయినా ఇదంతా నీ కారణంగానేని. నువ్వు వచ్చే ఇలా మార్చేశావు. నువ్వు రాకముందు మా కుటుంబం ఎంతో ఆనందంగా ఉండేది. నువ్వు వచ్చిన తర్వాతే మా కుటుంబం ఇలా ఎవరికి వారి యమునా తీరే అన్నట్టు తయారైంది. అంతా నీ పని వల్లే. లేకపోతే నేను మా బావని పెళ్లి చేసుకొని ఎంతో సంతోషంగా ఉండేదాన్ని. ఈ రెండు కుటుంబాలు కూడా ఎంతో కలిసి ఆనందంగా ఉండేవి. మధ్యలో ఎక్కడి నుంచి దాపురించావో తెలియదు, కానీ నువ్వు ఇలా మధ్యలో వచ్చి మా కుటుంబంలో ఉన్న సంతోషాన్ని నాశనం చేశావు అంటూ జోష్నైతే నోటుకొచ్చినట్టు దీపని అంటూ ఉంటుంది. ఇంకా ఆపు, వింటున్నాము కదా అని నోటికొచ్చినట్టు మాట్లాడుకో అంటూ ఇక పారిజాతం అయితే కోపంగా అరిసేసరికి అప్పుడే సుమిత్ర అయితే అడుగుతూ ఉంటుంది. ఏంటత్తయ్య గారు ఇప్పుడు దీని మీద కోప్పడుతున్నారేంటి అంటూ అడుగుతూ ఉంటుంది. సుమిత్ర అయితే ఏం కోప్పడుతున్నానో ఎందుకు మాట్లాడుతున్నానో అన్నీ నీకు తెలిసేలా చేస్తాను కదా సుమిత్ర. నీ కూతురు ఎంత గొప్పదో, దాని నిజస్వరూపం ఎంత గొప్పదో అన్నీ కూడా నీకు తెలియాలి కదా. అందుకని ఇంతసేపు మౌనంగా చూస్తూ ఊరుకున్నాను. ఇది అసలు ఏం మాట్లాడుతుందో, నీ దగ్గర ఏం చెప్తుందో చూసిన తర్వాత నేను నిజాన్ని బయట పెట్టాలని ఆగాను. నేను అనుకున్నదే జరిగింది. ఇది దాని నిజస్వరూపాన్ని పక్కన పెట్టి ఎదుటి వాళ్ళని మాత్రం ఇంచక్క ఎత్తి చూపిస్తుంది అంటూ ఇక పారిజాతం అయితే తన ఫోన్లో ఉన్న వీడియోని సుమిత్ర దగ్గర అయితే పెడుతుంది. అప్పుడు ఇక జోష్నైతే నా మెడలో తాళి కడతావా లేకపోతే రివాల్వర్తో కాల్చుకుని చచ్చిపోమంటావా అంటూ కార్తిక్ని బెదిరిస్తూ ఉండడం ఈ వీడియో అంతా ఇక సుమిత్రకైతే చూపిస్తుంది పారిజాతం. ఆ వీడియో చూసిన సుమిత్ర అయితే ఒక్కసారిగా షాక్ అవుతుంది. ఏంటి సుమిత్ర, నీ కూతురు ఎంత గొప్పదో ఎంత మంచిదో అర్థమైందా? నీ కూతురు కారణంగా రెండు కుటుంబాలు కలిసి ఉంటాయి. ఇది ఎక్కడి నుంచి వచ్చిందో మధ్యలో మా కుటుంబాల్ని విడదీసింది అని నువ్వంటున్నావు కదా. ఇదేమో పరాయి వాళ్ళ భర్తల్ని కోరుకుంటూ వాళ్ళ జీవితాలు నాశనం చెయ్యాలని చూస్తుంది. నీకు ఇప్పటికైనా అర్థమై ఉంటుంది కదా ఇది ఎంత మంచిగా ఆలోచిస్తుందో. నీకు నిజం తెలియాలని, దీని నిజ స్వరూపం బయటపడాలని ఎంతసేపు ఓపిక పట్టాను. లేకపోతే దీపని అనరాని మాటలన్నీ అంటూ నిందిస్తూ ఉన్నప్పుడే ఆ చెంప ఈ చెంప పగలగొట్టేదాన్ని. కానీ ఇప్పుడు దీన్ని శిక్షించవలసింది నేను కాదు, దీప. దీప, నీ భర్తని పరాయి ఆడది ఎగరేసుకుపోవాలని చూస్తే ఎలా చూస్తూ ఊరుకుంటావే? నీ స్టైల్లో సమాధానం చెప్పు, దానికి బుద్ధొచ్చేలా చెప్పు అంటూ పారిజాతం అయితే అంటూ ఉండంగా అప్పుడే దీప అయితే ఆ వీడియో చూసి కోపంగా జోష్న చెంప అయితే పగలగొడుతుంది. ఇప్పుడు వీళ్ళందరూ ఉండగా నీ చెంప పగలగొట్టాను అని అనుకుంటున్నావా? ఈ దెబ్బ నీకు ఎప్పుడో పడి ఉంటే నువ్వు ఇంతగా దిగజారిపోయి ఉండేదానివి కాదు. పెళ్ళికి ముందు ప్రేమించి ఉండొచ్చు, కానీ నీకు బావకి పెళ్ళి జరగలేదు కదా. ఇప్పుడు బావ నా భర్త, బావ బిడ్డని కూడా నా కడుపులో మోస్తున్నాను. ఇప్పుడు మేమిద్దరం భార్యాభర్తలం. అలాంటిది మా ఇద్దరిని విడదీసి మధ్యలో రావాలని చూస్తే ఎలా ఊరుకుంటాను అనుకున్నావు? నువ్వు ఎన్ని మాటలన్నా ఏం చేస్తున్నా చూస్తూ ఊరుకుంటున్నాను కదా అని నా భర్త జోలికి వస్తే మాత్రం చూస్తూ ఊరుకునేదే లేదో, చంపేస్తాను అంటూ దీప్ అయితే ఇక జోష్నకి వార్నింగ్ అయితే ఇస్తుంది. శబాస్ మనవరాలా, నేను అనుకున్న దానికన్నా ఎక్కువగానే దానికి బుద్ధొచ్చేలా చేశావు. ఏంటి ఇప్పటికి ఇది సరిపోలేదా? ఇంకొకసారి వాళ్ళిద్దరిని విడదీయాలని చూస్తే ఊరుకునేదే లేదో చెప్తున్నాను. ఇప్పటి వరకు నువ్వు ఎన్ని వేషాలు వేసినా ఎన్ని పాపాలు చేసినా చూస్తూ ఊరుకున్నాను కదని ఇక మీదట దీప జీవితాన్ని నాశనం చెయ్యాలని చూస్తే అసలు ఊరుకునే ప్రసక్తే లేదు అంటూ పారిజాతం అయితే వార్నింగ్ ఇస్తుంది జోష్నకి. ఏంటి మమ్మీ, నీ కళ్ళ ముందే నన్ను కొడుతూ ఉంటే, ఇన్నన్ని మాటలు అంటూ ఉంటే ఏం మాట్లాడవేంటి అంటూ జోష్న అయితే అడుగుతూ ఉండగా, ఏం మాట్లాడమంటావో? నువ్వు ఇంత నీచంగా దిగజారిపోతావని అస్సలు అనుకోలేదో. ఇంత నీచంగా ఆలోచిస్తున్నావని తెలిస్తే నేను కొట్టకుండా ఊరుకుంటాను అనుకున్నావా? నా కూతురు అని కూడా చూడను.
పరాయి ఆడపిల్ల భర్తను నీ సొంతం చేసుకోవాలని చూస్తే ఎలా చూస్తూ సహిస్తాను అనుకున్నావు? ఇంకొకసారి ఇలాంటి విషయాలు జరిగితే ఊరుకునేదే లేదో, చంపేస్తాను అంటూ సుమిత్ర కూడా జోష్నకి వార్నింగ్ ఇస్తుంది. ఈ వీడియో కనుక నచ్చినట్టయితే తప్పకుండా ఒక లైక్ చేయండి. మీరిచ్చే ఒక చిన్న లైక్ మా ఛానల్కి ఎంతో సపోర్ట్నిస్తుంది.